హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో రౌండ్ 2 నోటిఫికేషన్ వచ్చేసింది. కొత్తగా ఏమొచ్చింది అంటే నోవా ఇన్స్టిట్యూట్లో 150 నుండి 200 సీట్స్ అంటే ఒక 50 సీట్స్ ఇంక్రీజ్ అయినాయి. కానీ వాళ్ళు ఏం మెన్షన్ చేశారు, అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా అని మెన్షన్ చేశారు. సో ఇది 50 ఏ క్యాటా లేదా 25 ఏ క్యాటా చెప్పలేం. బట్ ఇన్ మ్యాక్సిమం టైమ్స్ ఎట్లాంటి ఈక్వల్ ఉంటుందో 25 ఏ క్యాట్కి వస్తుంది, 25 బీ క్యాట్కి వస్తుంది నాకు తెలిసి. సో ఇది రాంగా లేదా కరెక్ట్ ఒకసారి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. మ్యాక్సిమం అయితే 25 సీట్స్ ఏ క్యాట్కి ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పటి నుండి ఎప్పటి వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టవచ్చు అంటే ఇవాళ 1:30 PM ఆల్రెడీ అయిపోయింది. 27th రోజు 2 PM వరకు పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఎన్ని సీట్స్ ఉన్నాయి మనకి, ఇంకా కొత్తగా ఎన్ని యాడ్ అయినాయి అనుకుంటే 40 మెంబర్స్ నాట్ రిపోర్టెడ్. 40 మెంబర్స్ అసలు రిపోర్ట్ చేయలేదు అంటే వాళ్ళు ఇంకా ఎక్కడనో ఆల్ ఇండియా కోటాలో వచ్చి వెళ్ళిపోయి ఉంటారు. సో వాళ్ళు ఇంకా రిపోర్ట్ చేయాలంటే దే ఆర్ అవుట్ ఫ్రమ్ దిస్ కౌన్సిలింగ్, ఇంకా ఇందులోకి రారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు 40 ఉన్నారు. సో 40 ప్లస్ ఇవి 25, మొత్తం 65 సీట్స్ యాడ్ అయినాయి అనుకోవచ్చు మనం రౌండ్ 2కి. అండ్ ఫాదర్ కొలంబో, రాజరాజేశ్వరి రాలేదు. మేబీ ఇవి రెండు వస్తే థర్డ్ రౌండ్లో రావచ్చు, లేదా ఫాదర్ కొలంబో రేపటిలోపు రావచ్చు మేబీ, ఏమైనా చేంజెస్ చేసి. మ్యాక్సిమం అయితే థర్డ్ రౌండ్లో వస్తుంది అనుకుంటున్నాను నేను. అండ్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్లో అయితే మనకి ఎక్కడ కూడా ఫాదర్ కొలంబో కానీ రాజరాజేశ్వరి ఏం కనిపించట్లేదు. కాబట్టి ఇవి లిస్ట్ ఆఫ్ కాలేజెస్. మళ్ళీ అవి 57 + 4 61 కాలేజెస్ ఉన్నాయి. ఓకే, ఆల్ ద బెస్ట్. అండ్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి ఏంటి, చాలామందికి డౌట్స్ వస్తుంటాయి. సో దాని గురించి కొంచెం సేపు మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, వెబ్ ఆప్షన్స్కి మీకు రౌండ్ 1లో ఒక కాలేజ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అపోలో వచ్చింది. మీరు దీనిపైన కాలేజెస్ పెట్టుకోండి రౌండ్ 2లో, అంతే. మళ్ళీ కింద కాలేజ్ ఏదైనా పెట్టుకుంటే మీకు ఇప్పుడు అపోలో కింద కాలేజ్ మీరు పెట్టారు, ఆ కాలేజ్ మీరు వచ్చింది 100% అంతే. ఇంకా మళ్ళీ అపోలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. సో రౌండ్ 1లో వచ్చిన కాలేజ్ కంటే పెద్ద కాలేజ్ పెట్టండి. ఇది కేస్ 1. కేస్ 2 ఏంటి, రౌండ్ 1లో సీట్ రాలేదు, రౌండ్ 2లో ఆల్ కాలేజెస్ పెట్టేయండి. ఓకే, ఏదో ఒక కాలేజ్లో సీట్ వస్తుంది అనుకుంటే. అండ్ థర్డ్ కేస్ ఏంటంటే, రౌండ్ 2లో సీట్ వచ్చింది, రిపోర్ట్ చేయకపోతే మీరు ఈ నాన్ రిపోర్టెడ్ లిస్ట్లో ఉంటారు. మీకు ఇంకా రౌండ్ 2లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, మేనేజ్మెంట్ కోటాది 30 వరకు ఉంది రిపోర్టింగ్. ఇది ఇప్పుడు ఏ క్యాట్ రౌండ్ 2 రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, 27th ఈవినింగ్ వచ్చేస్తుంది. సో ఇందులోకి వెళ్తా అనుకున్న వాళ్ళు చూసి కూడా వెళ్ళొచ్చు, ఆప్షన్ కూడా ఒకటి ఉంది. సో మంచిగా చూసి పెట్టండి. రౌండ్ 1లో వచ్చిన వాళ్ళు మీకంటే టాప్ కాలేజెస్ పెట్టుకోండి. మీకంటే చిన్న కాలేజ్ పెట్టుకున్నారనుకో, అందులో మీకు సీట్ వచ్చేసింది అనుకో, ఇంకా మీరు రౌండ్ 2లోనే తీసుకోవాలి, మళ్ళీ రౌండ్ 1కి వెళ్ళడానికి ఆప్షన్ ఉండదు. సో జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొక కేసు ఏంటంటే, రౌండ్ 1లో నేను వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు, రౌండ్ 2లో ఇవ్వచ్చా? నో, ఇవ్వకూడదు. అండ్ ఫిఫ్త్ డౌట్ ఏంటంటే, 12,000 రౌండ్ 1లో పే చేసాం, మళ్ళీ పే చేయాలా? లేదు, అవసరం లేదు, ఓన్లీ 1 టైం అది. ఓకే. మాకు మేనేజ్మెంట్ కోటాలో సీట్ వచ్చింది, ఇట్లా స్లైడ్ అవ్వాలనుకుంటే మీరు కట్టిన 40,000 లాస్ అవుతారు అంతే, దానికి మించి ఏముండదు, ఫ్రీ ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.